అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. నేటి నుండి విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు జాతీయ నేతలు కూడా పాల్గొంటున్నారు. మనతో మాట్లాడేందుకు జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఇది నేడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం, విజయ సంకల్ప యాత్రకి ముఖ్య ఉద్దేశం 10 సంవత్సరాల మోదీ గారి పాలన లోపల ఏ విధంగా అభివృద్ధి చెందింది, గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ రోడ్లు కానీ మహిళల విషయంలో కానీ ప్రతి ఒక్కరి అంశం పైన కూడా నరేంద్ర మోదీ గారు చాలా కీన్గా అబ్జర్వేషన్లో పెట్టి అందరి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడిండ్రు, పరిపాలించింది భారతదేశాన్ని. సో అదే కాకుండా ఈ 10 సంవత్సరాల టైంలో భారతదేశం యొక్క కీర్తిని కూడా ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద ఎత్తున కీర్తి పరిశ్రమను పెంచిండ్రు. ఆర్థిక వ్యవస్థలో కూడా ఎకానమీ వర్గంగా చూసుకుంటే కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిండ్రు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో కూరుకోరిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం అతిపెద్ద జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కూడా భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా నిలకడగా నిలబెట్టిండ్రు భారతదేశాన్ని. మనం చుట్టుపక్కల చాలా దేశాలను చూసినాం, ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తిండికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం ఈరోజు వేరే దేశాల్లో. సో మరి ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశాన్ని మరి నిలకడగా నిలబెట్టి ఆర్థిక సంక్షోభంలోంచి కూరుకుపోకుండా దీన్ని కాపాడి నిలదొక్కునేలాగా చేసి అభివృద్ధి పదంలో ముందుకు పోయేలాగా చేసి మరి G20 లాంటి సమావేశాలు నిర్వహించి ప్రపంచ దేశాలకు కూడా ఒక స్ఫూర్తిని, దిశానిర్దేశాన్ని మరి ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరి ఈరోజు మహిళల విషయంలో వాళ్లకు టాయిలెట్స్ నిర్మాణమే కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు అందరికి కూడా గ్యాస్ ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్లే కానివ్వండి, ప్రతి మహిళలకు ముద్రా లోన్ల కింద SHG గ్రూపులకు ముద్రా లోన్ల కింద పెద్ద ఎత్తున వాళ్ళను లోన్లు ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి తోడ్పడమే కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ కూడా 10,000 నుంచి 50,000కు లోన్ ఇచ్చి వాళ్ళకు తోడ్పడమే కానివ్వండి. సో అన్ని వర్గాలు వీరు అనకుండా అన్ని రంగాల్లో అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోన, ఒక వికసిత్ భారత్ సంకల్పంతోన వారు ముందుకు పోతున్నారు. నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో ఆ విజన్ లక్ష్యంగా ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నారు. 2047 కల్లా భారతదేశాన్ని మరి ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా మొట్టమొదటి స్థానంలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం లక్ష్యాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు అనేక ఈరోజు 370 ఆర్టికల్ రద్దే కానివ్వండి, అదేవిధంగా 3 తలాక్ రద్దే కానివ్వండి, రామాలయం నిర్మాణమే కానివ్వండి, శ్రీరాముని ప్రతిష్ఠ అయోధ్యలో రామాలయం నిర్మాణమే కానివ్వండి, సో రోడ్లు, రైలు మార్గాలు, ఇట్లా గ్రామాల్లో డెవలప్మెంట్, ఈరోజు రోడ్లు కానీ గ్రామాల్లో CC రోడ్లు కానీ, అదేవిధంగా రైతులకు తక్కువ సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి, రైతులకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులే కానివ్వండి, అంటే ప్రతి ఒక్కరు అంటే రైతుల యొక్క భవిష్యత్తు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలనేటటువంటి రైతుకి ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ఆ లైన్లో ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రైతులలో కూడా ఈరోజు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో వివిధ రంగాల్లో మనం చూస్తున్నాం, ఆర్గానిక్ అనగానే బయట మార్కెట్లో ₹1 వస్తువు ₹2 ఉంటుంది. సో రైతులను ఆ విధంగా ప్రోత్సహించటం ఒక పక్క, మన అంటే భూసారాన్ని పెంచుకోవడం ఒక పక్క, అన్ని మందుల మీద ఆధారపడి తింటున్నాం మనం, మందులతోనే అంటే పంటలకు మందుల మీద వెనకటికి ఏ విధంగా అయితే ప్రతి ఇంట్లో మనకు పశు సంపద ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి మళ్ళీ రైతులను కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలంటే ఏం లక్ష్యంతో ముందుకెళ్ళాలి? నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి రైలు మార్గాలు, ఇట్లా గ్రామాల్లో డెవలప్మెంట్, ఈరోజు రోడ్లు కానీ గ్రామాల్లో CC రోడ్లు కానీ, అదేవిధంగా రైతులకు తక్కువ సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి, రైతులకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులే కానివ్వండి, అంటే ప్రతి ఒక్కరు అంటే రైతుల యొక్క
భవిష్యత్తు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలనేటటువంటి రైతుకి ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ఆ లైన్లో ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రైతులలో కూడా ఈరోజు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో వివిధ రంగాల్లో మనం చూస్తున్నాం. ఆర్గానిక్ అనగానే బయట మార్కెట్లో ₹1 వస్తువు ₹2 ఉంటుంది. సో రైతులను ఆ విధంగా ప్రోత్సహించటం ఒక పక్క, మన అంటే భూసారాన్ని పెంచుకోవడం ఒక పక్క, అన్ని మందుల మీద ఆధారపడి తింటున్నాం మనం. మందులతోనే అంటే పంటలకు మందుల మీద వెనకటికి ఏ విధంగా అయితే ప్రతి ఇంట్లో మనకు పశు సంపద ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి మళ్ళీ రైతులను కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలంటే ఏం లక్ష్యంతో ముందుకెళ్ళాలి? నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారు. దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి, మేము ఇప్పుడు వేసేటటువంటి ఓటు మోదీకి అని ఎక్కడ పోయినా కూడా మేము మోదీకే, ఈ ఓటు మోదీకే అనేటటువంటి విధంగా ప్రజల లోపల స్పందన ఉంది. సో నరేంద్ర మోదీ గారు తప్పకుండా మూడోసారి ప్రధానమంత్రి అయితే దాంట్లో అనుమానం లేదు. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ మళ్ళీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఏం అనుమానం లేదు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 10 స్థానాల పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దాని మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందో మనకు తెలుసు. ఇక్కడ పక్కల కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, ఒక చిన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కర్ణాటకలో, తెలంగాణలో అత్యధికంగా సీట్లు ఈరోజు గెలవబోయేది పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ. హిమాచల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది. సో వీళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఎట్లా చెప్తారు? వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు? వీళ్ళు 6 గ్యారెంటీలు కూడా మేమేం చెప్తున్నారు? కేంద్రంలో ఈ 17 గెలిపియండి, మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఈ 17 గెలిపిస్తే 543 స్థానాల్లో 17 స్థానాలు గెలిస్తే అధికారంలోకి వస్తారండి. జోక్ కాకపోతే ఏం చెప్పండి? సో ఈరోజు ఎక్కడ కూడా రాహుల్ గాంధీని వాళ్ళు ఇండియా అలయన్స్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఆయననే ప్రధానమంత్రిగా ప్రకటించడం లేదు కదా. ప్రధానమంత్రి ఎట్టకెళ్ళి అవుతాడు? సో ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఒకటని ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేసిండ్రో, ఇప్పుడు అదే పాట పాడుకుంటూ ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి మోసం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీల విషయంలో కూడా మన ఎలక్షన్లో 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో మనం రావాలంటున్నాడు. అంటే వాళ్ళు కేంద్రంలో వాళ్ళు రారు, ఇవి అమలు చెయ్యరు. ప్రజలకు ఇది స్పష్టంగా అర్థం కావాలి. కేంద్రంలో వచ్చే నరేంద్ర మోదీ గారే పేద ప్రజలకు మేలు జరగాలంటే, ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా అందియాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే అందియాలి. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రానికి సహకారం చేస్తేనే ఈ రాష్ట్రం, అప్పుల రాష్ట్రం ప్రజలకు సర్వీస్ ఇవ్వగలుగుతుంది, అభివృద్ధి చేయగలుగుతుంది. లేకపోతే అవకాశమే లేదు. సో వీళ్ళు రాజకీయాల కోసం ప్రజలని మోసం చేయొద్దు. ఖచ్చితంగా వచ్చేదే నరేంద్ర మోదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. మొత్తంగా చూసుకోవచ్చు, మూడోసారి కూడా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు. దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ. ఈ సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్న మోడీని మరోసారి ఎక్కడ కూడా మోడీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో తెలంగాణలో అత్యధిక సీట్లు వస్తాయి, అది కాదు. తెలంగాణలో, కర్ణాటకలో అత్యధిక సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుంది. దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.